శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్తయైన దేవా మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్తయైన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్తయైన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా మీకు స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్తయైన దేవా మీకు స్తోత్రములు. రాజాధిరాజా, ప్రభువులకు ప్రభువా, దేవాదిదేవా మీకు స్తోత్రములు. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతినొందదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామము గలిగిన దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడయ్యున్న దేవా మీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. సైన్యములకధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా మీకు స్తోత్రములు. శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు. నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసింతును, మీలో ఉండును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రులేని వారిని, విధవరాండ్లను ఆదరించి వారిని ఆదుకొనువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల మొర్ర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేలమీద ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీయులను పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీయుల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల స్తుతుల ద్వారా యెరికో కోట గోడ కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు.
ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోవహును తన కుటుంబాన్ని జలప్రలయము నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాసుకునే దావీదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్షు పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతన్ని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకి శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. హనోకు, ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్లిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన సారాకు గర్భఫలమిచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్లగొట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మూగవారికి మాటనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. గ్రుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుష్ఠిరోగులను బాగుచేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాటమాత్రము సెలవిచ్చి బాగుచేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగుచేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగుచేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగుచేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రములు. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మాకోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మాకోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మాకోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మాకోసం అర్ధాయువులో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మృత్యువును విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలగజేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు.
అపవాది తలను సిలువలో చితగద్రొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ల క్రింద శీఘ్రముగా చితగద్రొక్కిస్తానన్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ సిలువ మరణం చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీటిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపచేస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. సంభవింపగోవు సంగతులను మాకు తెలియజేస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధిస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. మాకోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచిన్న యేసయ్యా మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్లబోవుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోవుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు.